నమస్కారం. నేను చందు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరాగాంధీ ఉడాన్ అకాడమీలో సిపిఎల్, ఏఎంఈ కోర్సులు. అమేథీలోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ ఐసిఆర్యుఏ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. ఆన్లైన్ రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ, వైవా, పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ సిపిఎల్ కోర్సు వ్యవధి 2 ఏళ్ళు. అభ్యర్థులు ఈ కోర్సులతో పాటు బీఎస్సీ ఏవియేషన్ డిగ్రీలో కూడా చేరవచ్చు. దీని వ్యవధి 3 ఏళ్ళు. రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీలో చదవాల్సి ఉంటుంది. సిపిఎల్ కోర్సులో ఏవియేషన్ సబ్జెక్టుకు సంబంధించి నిర్దేశిత సిలబస్, ఫ్లయింగ్ ప్రాజెక్ట్ వర్క్లు పూర్తయ్యాక డిగ్రీ తరగతులకు హాజరు కావాలి. ఇకపోతే సీట్లు, సిపిఎల్ కోర్సులో మొత్తం 125 సీట్లు ఉన్నాయి. జనరల్ అభ్యర్థులకు 49, ఓబీసీలకు 34, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 13, ఎస్సీలకు 19, ఎస్టీలకు 10 కేటాయించారు. బీఎస్సీ ఏవియేషన్ డిగ్రీలో 40 సీట్లు ఉన్నాయి. అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్ లేకపోతే 10+2 తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కోర్సు వ్యవధి 3 ఏళ్ళు. మొత్తం 30 సీట్లుంటాయి. జనరల్ అభ్యర్థులకు 12, ఓబీసీ అభ్యర్థులకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 3 సీట్లు ప్రత్యేకించారు. అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా 12వ తరగతి ఇంటర్ తత్సమాన కోర్సు పాస్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు 50% మార్క్స్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 45% వచ్చి ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలు రాసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అడ్మిషన్ నాటికి అభ్యర్థుల వయసు కనీసం 17 ఏళ్ళు ఉండాలి. ఆన్లైన్ రిటర్న్ టెస్ట్. ఇందులో అన్ని ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. జనరల్ ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ ఇంటర్ 12వ తరగతి స్థాయిలోనే ఉంటాయి. నెగిటివ్ మార్కులు లేవు. చాలా సంతోషం. ఇది పరీక్ష సమయం 2 గంటలు. ఆన్లైన్ రిటర్న్ టెస్ట్లో అర్హత సాధించిన వారిని మాత్రమే ఇంటర్వ్యూ, వైవా ఆన్లైన్ రిటర్న్ టెస్టులో అర్హత సాధించిన వారిని మాత్రమే ఇంటర్వ్యూ, వైవాకి పంపుతారు. ఇక్కడ ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 10వ తరగతి, ఇంటర్ లేకపోతే 12వ తరగతి మార్కుల పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు, ఆదాయ పత్రాలు, అడ్మిట్ కార్డు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాకపోతే సిపిఎల్ కోర్సుకు పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్, సైకోమెట్రీ టెస్ట్ కూడా ఉంటుంది. వీటిలో అర్హత పొందిన వారికి తుది జాబితా రూపొందిస్తారు. ముఖ్య సమాచారం విషయానికి వస్తే సిపిఎల్ కోర్సు 45 లక్షలు, ఏఎంఈ కోర్సు ఫీజు 4.5 లక్షలు. దరఖాస్తు ఫీజు సిపిఎల్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 12,000 ఉండగా ఏఎంఈ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 2,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 9. అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్ మే 24 నుంచి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్ష కేంద్రం హైదరాబాద్. ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ తేదీ జూన్ 3 ఉంటుంది. ఇంటర్వ్యూ, వైవాల షెడ్యూల్ విడుదల. ఏఎంఈకి జూన్ 21, సిపిఎల్కి జూన్ 25 ఇంటర్వ్యూ, వైవా. పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ప్రారంభ తేదీ జూలై 16. ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల ఏఎంఈకి జూలై 22, సిపిఎల్కి ఆగస్టు 26. కమిటెడ్ మనీ చెల్లించాల్సిన తేదీ ఏఎంఈ కోర్సుకు జూలై 31, సిపిఎల్ కోర్సుకు సెప్టెంబర్ 6. జాయినింగ్ తేదీ ఏఎంఈకి ఆగస్టు 5, సిపిఎల్కి సెప్టెంబర్ 25. వెబ్సైట్ igruagov.in. ఒకవేళ మీకు ఏవియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఫీజు మినహాయింపు కూడా ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు వెబ్సైట్లో చూడవచ్చు. జాయిన్ అయినాక మీకు తెలుస్తుంది. ఇది వీళ్ళ వెబ్సైట్. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.